అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్. ఒకవైపు శాసనమండలిలో రాజకీయ యుద్ధం, మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య నీటి జగడం. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? అనుమతుల విషయంలో జరిగిన తప్పిదాలేంటి? 800 అడుగుల వద్ద నీటిని తోడాలన్న ప్లాన్ వెనుక అసలు కదేంటి? ఈ అంశంపై పూర్తి స్థాయి లోతైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం RLIS ఆగిపోవడానికి మొదటి మరియు ప్రధాన కారణం పర్యావరణ అనుమతులు లేకపోవడం. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం తాగునీటి పథకం అని పేర్కొంటూ పనులు మొదలుపెట్టింది. కానీ ఇది స్పష్టంగా సాగునీటి ప్రాజెక్ట్ అని గుర్తించిన NGT దీనికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి అని స్టే ఇచ్చింది. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక సమర్పించకుండా పనులు కొనసాగించడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. అనుమతులు రాకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేయడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కేవలం పర్యావరణమే కాదు, అంతరాష్ట్ర నీటి పథకాల వివాదం కూడా ఈ ప్రాజెక్టుకు పెద్ద శాపంగా మారింది. కృష్ణా నదిలో ఉన్న మిగులు జలాలను వాడుకునే హక్కుపై ఏపీ తెలంగాణ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేసింది. ఏపీ తన వాటా కంటే ఎక్కువ నీటిని తరలిస్తుందని వారి ఆరోపణ. విభజన చట్టం ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. కేంద్ర మంత్రి మరియు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండే ఈ కౌన్సిల్ అనుమతి లేకపోవడం ఈ ప్రాజెక్టుకు చట్టపరంగా పెద్ద అడ్డంకిగా మారింది. టెక్నికల్ గా చూస్తే ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు ఎందుకు ఇంత భయపడుతుందంటే దానికి కారణం 800 అడుగుల పాయింట్. సాధారణంగా శ్రీశైలం డ్యామ్ లో నీటి మట్టం 854 అడుగులు దాటితేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు వెళ్తుంది. కానీ RLIS ద్వారా 800 అడుగుల లోతు నుండే నీటిని ఎత్తిపోసేలా ఏపీ ప్లాన్ వేసింది. దీనివల్ల శ్రీశైలం నీటి మట్టం తగ్గితే తెలంగాణలోని ప్రాజెక్టులకు నీరు అందదని వారు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు అడ్డుకోవడానికి ఇదే ప్రధాన సాంకేతిక కారణం. ఈ సాంకేతిక సమస్యల మధ్య రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఇందులో వైసీపీ వాదన ఏంటంటే మేము ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టాం, కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కోసం రాయలసీమ నిర్లక్ష్యం చేస్తూ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు అని ప్రశ్నిస్తుంది. దీనికి టీడీపీ ఏం చెప్తుందంటే అసలు అనుమతి లేకుండా ప్రాజెక్ట్ మొదలుపెట్టి కోర్టు కేసుల్లో చిక్కుకునేలా చేసింది మీరే. మీరు సృష్టించిన ఈ గందరగోళాన్ని మేము ఇప్పుడు సరిదిద్దాల్సి వస్తుందని టీడీపీ ఎదురుదాడి చేస్తుంది. ఏది ఏమైనా రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా రాయలసీమ రైతులకు మాత్రం సాగునీరు అందడం ఆలస్యం అవుతూనే ఉంది. కోర్టు స్టేలు తొలగి పర్యావరణ అనుమతులు ఎప్పుడు వస్తాయో, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందని వేచి చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? గత ప్రభుత్వం తప్పిదమా లేక ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యమా? కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.